ఊరంతా కలిసి ఏంటి డిస్కషన్? రే అన్నయ్య, చెప్పు. ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు. రెండు ఏడిసినట్టే ఉన్నాయి. ఏదో ఒకటి ఓకే చెయ్యి. ఏదో ఒకటి ఓకే చెయ్యాలంటే నిన్నెందుకు అయ్యి అడగడం? అసలు నువ్వు వీడిని ఎలా లవ్ చేసావు? కిట్టు బంగారం అక్క, ఎవరికైనా నచ్చేస్తాడు. అబ్బో, మరి వీడిలో నీకేం నచ్చింది? వాడి నవ్వక్క. నవ్వా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సంక్రాంతిలా ఒక్కసారి నవ్వుతాడు. దాన్ని మనం క్యాచ్ చేయాలి, లేకపోతే మిస్ అయిపోతాం. అది నేను క్యాచ్ చేశాను, వీడికి పడిపోయాను. అబ్బో, మరి నీకేం నచ్చిందిరా తనలో? అది నన్ను అడగక నేను చెప్తా. కిట్టుకి నేనంటే ప్రాణం. చూడండి, మనసు లోపల నేనే, బయట నేనే. నా ఫెర్నందు. ఏం కిట్టు? ఒక్క నిమిషం వదినా. ఏంటి బాగా సింక్ అయినట్టున్నారు? అంతొద్దు, నా కష్టాలు అక్కర్లా. వెళ్ళి నిద్రం బయటకు వెళ్తున్నామని చెప్పు. అటించడే జంపు. వెళ్ళవమ్మా, వెళ్ళు. అక్క, మేం బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికమ్మా? అదే ఏదో పర్సనల్ పని అంటున్నాడు. నీకు తెలుసు కదా, రానంటే మళ్ళీ అలుగుతాడు. సరే సరే, త్వరగా వెళ్ళండి. జాగ్రత్త. ఓకే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? పని చూడవే. చెప్పావు? నేనేం చెప్పాను? హోల్సేల్ కి నా పరువు తీకే. ఏదో చేద్దామన్నాగా వచ్చేసారు. ఎక్కడికేంటి? తను ఊరు చూడాలనింది. అమ్మాయికి నచ్చినవి ఏవో ఉంటాయిగా, చెరువులు, కొండలు, గడ్డి మోపులు. గడ్డి మోపులు కరెక్ట్. గడ్డి మోపులు లవ్ చేసుకోలేదు, చచ్చిపోతున్నారు వీళ్ళు. రే బాబ్జీ, అన్నా నువ్వు కూడా వెళ్తారా? అన్నా దారి తప్పకుండా చూసుకో. అలాగే అన్న. పద. చిన్న చెప్పు. గడ్డి ఏంట్రా? చూపిద్దామా చేద్దామా? బంధించు ఫీలింగ్స్, కంట్రోల్. లేడీస్ ముందు ఈకైపోతావు. అసలు సిస్సలైన మగాడివే. అలాంటిదేం లేదు. అంటే అసలు లేదా? ఇదే ఆడక. పద. రే బాబ్జీ, అన్నా ఫోటోలను చూసుకో. నీ చెల్లి పెళ్లికి నీ ఫ్యామిలీతో ఉండాలని లేదా? నువ్వెప్పుడు ప్రాబ్లం నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తావు. అదే నీ పెద్ద ప్రాబ్లం. అతి పెద్ద ప్రాబ్లం నువ్వు. జరిగింది నా చెల్లి పెళ్లి, నాకు మాత్రం ఉండాలన్నదా?